శుభోదయం. కథలోకి స్వాగతం. ఈ కథ పేరు కల్పన. రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. కల్పన నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకొస్తోంది. వచ్చి వెన్నెల్లో నుంచుని వీధి గేటు వైపు చూస్తోంది. తెల్లని చీరలో తల నిండా మల్లెపూలు ముడుచుకొని తెల్లని కల్పన పాల నురుగులాగా, వెండి మబ్బులా, పాలరాతి బొమ్మలా ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉంది కల్పన. మత్తుగా పరవశంగా ఆమె వైపు చూశాడు జగదీష్. డాబా పెట్టగోడ దగ్గర నిల్చుని వీధి గేటు వైపు చూస్తున్న కల్పన భుజంపై చెయ్యి వేసి, ఏమిటి జాప్యం, ఎవరి కోసం ఈ నిరీక్షణ, దా అలా కాసేపు కూర్చుందాం అన్నాడు జగదీష్ ఆమె దగ్గరగా నడిచి. తాను వీధి గేటు వైపు చూస్తూ తల పక్కకి తిప్పి అతని వైపు చూసిన ఆమె పెదవులు ఏమో జవాబు చెప్పబోయినట్టుగా కదిలి మళ్ళీ ముడుచుకున్నాయి. ఈ రోజు కోసం, ఈ క్షణాల కోసం ఎంతగా ఎదురు చూశానో, ఎంత తప్పించిపోయానో తెలుసా? ఆమె మొహం తన వైపు తిప్పుకుంటూ అన్నాడు జగదీష్. చిన్నగా నవ్వి సిగ్గుగా తల తిప్పుకుంది కల్పన. వాళ్ళ లేడీ క్లర్కు కొత్తగా జాయిన్ అయింది అని బాస్ చెప్తే ఎవరో నల్లని దుక్కలాంటి అమ్మాయి అనుకుంటూ ఆ సీటు వైపు చూశాను. నా దృష్టి చెదిరిపోయింది. ఆమె ఒక్కసారి అతని వదనంలోకి చిలుపుగా చూసి చూపులు వాల్చింది. నువ్వు మామూలుగా నా చూపులతో చూపులు కలపడానికి కాదు, నా వైపు చూడడానికి వారం రోజులు పట్టింది. నువ్వు నా వైపు చూడాలని ఎంతగా ప్రయత్నించి పోజులు కొట్టాను అన్నాడు. ఆమె పక్కున నవ్వింది. నవ్విన ఆమె తలపై సన్నగా వేళ్లతో మొట్టి, అసలు నువ్వు నాతో మాట్లాడవనుకున్నాను. నీ మాట కోసం, నీ చూపు కోసం తప్పించి పిచ్చివాడిని అయ్యాను అంటూ ఆమె తలలోని పూలు మత్తుగా వాసన చూశాడు. ఆమె తలెత్తి ఒక్కసారి వెన్నెల వెదజల్లే చందమామ వైపు చూసింది. అబ్బా, 10 గంటలు కావస్తోంది, రా పోదాం. ఎవరి కోసం అలా మాటి మాటికి వీధి వైపు చూస్తున్నావు విసుగ్గా అన్నాడు. మా అమ్మగారి కోసం. ట్రైను ఈసరికి వచ్చి ఉంటుంది. తల వంచిన ఆమె నిదానంగా నెమ్మదిగా జవాబు చెప్పింది. అతను నవ్వాడు. మా అమ్మ కోసమా? ఇంకా వస్తుందనా చూస్తున్నావు? వచ్చేదైతే నిన్ననే వచ్చేసేది. పెద్ద కట్నం తెచ్చే అమ్మాయి మెడలో నేను తాళి కడితే అమ్మకి సంతోషం. కానీ ఓ కంపెనీ మేనేజర్గా పనిచేస్తూ గుమాస్తాగా పనిచేసి బ్రతికే దిక్కులేని పేద అమ్మాయి మెడలో తాళి కట్టాను అంటే ఆమెకు కోపంగా ఉంటుంది. ఇప్పుడు ఆ కోపం పోగొట్టడానికి నువ్వేం చేయాలో తెలుసా? ఆమె బుగ్గల మీద చిటికలు వేస్తూ అన్నాడు జగదీష్. ఏం చేయలేను, అయినా మీ అమ్మకు నేనంటే చాలా ఇష్టం అంది కల్పన. పకాలన నవ్వి, ఉత్త కల్పనని కోడలుగా పలకరించదు. బుల్లి పాపాయిని ఎత్తుకొని, ఇదిగో మనవడు అంటే, అబ్బా పొండి, అంతదాకా అక్కర్లేదు. నిజం, మీ అమ్మకు నేనంటే చాలా ఇష్టం. అసలు మా అమ్మకు నువ్వెవరో తెలియదు. అలాంటిది ఇష్టమంటే మీ అమ్మకు నేనెవరో తెలుసు. కల్పన, నిజం, నా గురించి అమ్మకు తెలిసినంతగా మీకే తెలియదు. నీకు పిచ్చి పట్టిందిలా ఉంది. లేదు జగదీష్, వారాలు చేసుకుని బ్రతికి చదువుకున్న అమ్మాయికి పట్టింది పిచ్చి కాదు, అదృష్టం. అంటే ఏమిటి కల్పన? జగదీష్, నన్ను క్షమిస్తానని మాట ఇయ్యి. చెయ్యి ముందుకు చాపింది కల్పన. చిచి, ఎంతో సంతోషంగా, మధురంగా, తియ్యగా గడపవలసిన క్షణాల్లో క్షమాపణలు, కన్నీళ్ళు ఏమిటి? ప్లీజ్ కల్పన, మన మొదటి రాత్రి. కాలం కలుషితం చేయకు, వృధా చేయకు. ఆమె చేయి పట్టుకున్నాడు జగదీష్. సహృదయంతో నన్ను అర్థం చేసుకుని క్షమిస్తామని మాటే జగదీష్ అంది. గొంతు రుద్ధమైంది. ఏంటి క్షమించేది? నువ్వేం నేరం చేశావని అసహనంగా అడిగాడు జగదీష్. నీకు నేనెవరో చెప్పకపోవడం, నిన్ను ఆకర్షించి నీ ప్రేమను పొంది నీ చేత తాళి కట్టించుకొని భార్యనవ్వడం నేరం కాదా? జగదీష్, సాహసం కదూ? నీ మాటలు నాకు అర్థం కావడం లేదు కల్పన. నువ్వు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న కాదు. నువ్వు మేనేజర్ జగదీష్ భార్యవి. నేను కావాలని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీ తప్పేముంది ఇందులో క్షమించడానికి? థ్యాంక్స్ అని తేలిగ్గా నిట్టూర్చి నేను అతని వదనంలోకి చూసి తలవాల్చింది. నువ్వు
అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె ధైర్యాన్ని పుంజుకుంటున్నట్టు 2 క్షణాలు ఆగి, నేనే మీ ఇంటి వారాల పిల్ల, మంగళవారం మీ ఇంటికొచ్చే వరలక్ష్మిని జగదీష్ అని ఆగి అతని వదనంలోకి ఆత్రంగా, భయంగా అతని వదనంలో భావాలు వెతకాలనే ప్రయత్నంతో చూసింది. అతను చప్పున ముఖం చాట్ చేసుకున్నాడు. ఒక్కసారిగా అతనికి కాలం స్తంభించిపోయినట్టుగా అయింది. అతని గుండె ఒక్క క్షణం లయ తప్పింది. తలవంచి నేలచూపులు చూస్తూ నిల్చున్న కల్పన వదనంలోకి పరిశీలనగా ఏదో పోలికల కోసం తరిచి చూడసాగాడు. వరలక్ష్మి, తాను ద్వేషించే వరలక్ష్మి, తాను అసహించుకునే వరలక్ష్మి, తనపై నేరాలు అమ్మకి చెప్పి తనను చివాట్లు తినిపించే వరలక్ష్మి, తన చేత దెబ్బలు తింటూ తన మీద నేరాలు చెప్పడం మానని వరలక్ష్మి, ఒక రకంగా తనకు శత్రువు. ఆ వరలక్ష్మి తన భార్య కాదు, కాకూడదు. భగవాన్, అలా కాకూడదు. నేను ఆమెను భార్యగా ఊహించలేను. కణతలు బలంగా రుద్దుకున్నాడు జగదీష్. మొదటిసారి నువ్వు మేనేజర్గా ఆఫీస్ రూమ్లోకి వెళ్తున్నప్పుడు నేను మొదటిసారిగా చూసినప్పుడు భయపడిపోయాను. నా ఉద్యోగం ఆవాళ్లతో సరనుకున్నాను. నువ్వు నన్ను ఆఫీస్లో ఉండనివ్వవు అని అనుకున్నాను. ఎటన్నా పారిపోవాలనిపించింది ఆ క్షణంలో. నీ వైపు చూడకూడదు అనుకున్నాను. నీతో మాట్లాడకూడదు అని అనుకున్నాను. కానీ అతను బరువుగా ఊపిరి పీల్చి వదిలాడు. అతడి షర్టు గుండీలు వేలుతో సృష్టిస్తూ, అస్సలు నువ్వు ఇంత మంచివాడివని, నీకింత విశాల హృదయం ఉందని నాకేం తెలుసు? నువ్వు ఆ వాళ్ళ కాళ్ళవగట్టును ఒంటరిగా కూర్చున్నా నా పక్కకు వచ్చి చనువుగా కూర్చుంటే హడలిపోయాను. మా చిన్నతనంలో ఓ రోజు గాజుల వారి వీధి చివరి సందులో నా బొగ్గ గిల్లేసి తిట్టినట్టు మళ్ళీ ఏం చేస్తావో అని వణికిపోయాను. కానీ కల్పన అని ఎంత తీయగా పిలిచావు. వరాలు అని పిలిచే ఆ కఠినమైన గొంతు కల్పన అని ఎంత మృదుగా పలికింది. పరవశించిపోయాను. తర్వాత కల్పన, నాతో మాట్లాడటానికి ఎందుకు భయపడతారు? నేనంటే మీకెందుకంత బిడియం? ప్లీజ్, ఏది నా వైపు ఒకసారి చూడండి అని ఎంత మధురంగా మాట్లాడావు. నిజంగా నేనంటే నువ్వెంత ఆసక్తి కనబరుస్తున్నావో, ఎంత మారిపోయావో. ఆశ్చర్యంతో, ఆనందంతో నాకు మాటలు కరువయ్యాయి. నీకు జవాబు చెప్పలేకపోయాను, నీ వైపు చూడలేకపోయాను. కానీ బరువుగా వాలిపోయిన నా కళ్ళలోని ప్రశ్నకు జవాబు దొరికి ఉంటుంది. నా భావాన్ని చెబుతూ నా బుగ్గలు ఎర్రబడి ఉంటాయి. మొదటి పరిచయంలోనే ఎన్ని కబుర్లు చెప్పావు, ఎంత ఫ్రీగా, గర్వం లేకుండా మాట్లాడావు. ఏమిటో ఆవాళ రాత్రి నాకు సరిగ్గా నిద్రే పట్టలేదు. నువ్వు వివాహితుడివై ఉంటావని నీ వైపు పరుగుతీసే మనసుని కళ్ళెం బట్టి వెనక్కు లాగి తెల్లవారుతుంటే నిద్రపోయాను. నేను నీకు దూరంగా తప్పుకోవాలని ప్రయత్నించిన కొద్దీ నువ్వు నాకు దగ్గర కాసాగావు. నాతో ఏకాంతంగా మాట్లాడాలని తహతహలాడేవాడివి. క్రమంగా నేను అంతే. నిన్ను చూడకుండా, మాట్లాడకుండా నిలవలేని స్థితికి వచ్చాను అని అతని భుజంపై తలాంచి మౌనంగా ఉండిపోయింది కల్పన వరలక్ష్మిగా వినకపోతే అతని చేతులు తపనగా బలంగా ఆమెను చుట్టుకునేవే. ఆ స్పర్శకి పులకించిపోయేవాడే. ఆమెను హృదయానికి హత్తుకునేవాడు. కానీ వరలక్ష్మి చిరుగులు కుట్టిన గౌన్తో, చింపిరి జడలతో రోజుకో ఇంటికి భోజనానికి వెళ్ళి బ్రతికిన వరలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం భోజనానికి తమ ఇంటికి వచ్చిన తనను చూసి బెదురుగా, భయంగా గడపవార నిల్చునే వరలక్ష్మి, అమ్మా, దానికి ఇంట్లో వారం ఇవ్వద్దు, అది మళ్ళీ మన ఇంటికి భోజనానికి వస్తే నేను ఇంట్లోంచి పారిపోతాను అని తల్లి దగ్గర తాను విసుక్కున్న రోజులు ఎన్నో. పోన్లేరా పాపం, తల్లిపోయిన పిల్ల, తండ్రి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఆ పిల్ల నిన్నేం చేసింది? తప్పు అని నెమ్మదిగా మందలించేది ఆవిడ. గడప దాటి అవతలికెళ్తూ ఆ పిల్ల తల మీద టక్కున మొట్టేవాడు. నీరు నిండిన కళ్ళతో తన వైపు చూసి మౌనంగా ఉండిపోయేది వరలక్ష్మి. కానీ గట్టిగా ఏడ్చేదే కాదు, కొట్టానని అమ్మకి చెప్పేదే కాదు. ఎందుకని? అతను బరువుగా నెట్టూడ్చాడు. అతను వదిలిన ఊపిరి ఆమెకు వెచ్చగా సోకింది. అతను తనకు దూరమైపోతాడేమో అన్నట్టు ఆమె అతన్ని పెనవేసుకుపోయింది భయంగా. నిప్పులా చొరికే నిజాలు కొన్ని వినపడడం వల్ల మనసు వికలమైపోతుందేమో. ఈ నిజాన్ని మాత్రం సహించలేని జగదీషు
తనను చుట్టుకున్న ఆమె చేతులు విదిలించి 2 అడుగులు వెనక్కి వేశాడు. నువ్వు సాధారణ వ్యక్తిలా ప్రవర్తిస్తావని అనుకోలేకపోయాను జగదీష్. వణిగినట్టు అంది కల్పన నిష్ఠూర స్వరంతో. చాచి లెంపకాయ మీద కొట్టి సారీ అన్నట్టు సాధారణ వ్యక్తిలా ప్రవర్తిస్తున్నానట. తాను చెప్పింది సామాన్యమైన విషయమా? నిజంగా తాను వరలక్ష్మి అయితే తనను ఎంత అసహించుకునేవాడో మర్చిపోయిందా? ఒక్కసారి చురుగ్గా ఆమె వైపు చూసి తల తిప్పుకున్నాడు జగదీష్. చింత చెట్టు కింద ఈ జగదీష్ చీట్లపేక ఆడుతున్నాడు రౌడీలతో కూడి అని వరలక్ష్మి అమ్మకి చెప్పడం స్వయంగా విన్నాడు. ఆ ఫలాన వరలక్ష్మిని చంపేయాలన్నంత ఆగ్రహం వచ్చింది తనకి. కానీ అమ్మ, నాన్న, అక్కయ్య అందరూ తన దోషం చూసినట్టు, దొంగను చూసినట్టు చూసి అవునరా నిజమా కాదా అని గద్దించేసరికి కోపం పట్టలేక వరలక్ష్మి జడలు పట్టి గుంజాడు. ఎక్కడే నన్ను చూశావు అని దబాయింపుగా. ఎంత ధైర్యంగా తను నిలదీసి అడిగింది. నువ్వు ఆడడం లేదు పేక అని. ఫలితంగా వెధవా, నువ్వు చేసిన పని తప్పు కాకుండా పరాయి పిల్ల మీద చేయి చేసుకుంటావా అంటూ నాన్న ఒళ్ళు హూనం చేశారు. అది మొదలు వరలక్ష్మి అంటే నాకు కసి, పగ, కసి పేరుకుంటూ వచ్చాయి. వరలక్ష్మి ఏ రోజు ఏ వీధిన ఎవరింటికి భోజనానికి వెళ్తుందో తనకు తెలుసు. ఆ వీధి చివర నిల్చుని కాసి ఆ పిల్ల బుగ్గలు కసిగా గిల్లేవాణ్ణి. నిజానికి వరలక్ష్మి తన చేత దెబ్బలు తినని రోజు లేదేమో. తాను కొట్టినట్టు అమ్మకి ఎప్పుడు చెప్పలేదు. కానీ చింత చెట్టు కింద కూర్చుని చీట్ల పేక ఆడానని, స్కూల్ ఎగ్గొట్టి తిరణాళ్ళకి వెళ్ళానని, సంతకి బయలుదేరి కెట్లారుతో పెట్టల్ని కొట్టానని మాత్రం అమ్మకి చెప్పడం మర్చిపోయేదే కాదు. నిజంగా అప్పట్లో వరలక్ష్మి తనకో శత్రువు. ఆఖరిసారి గాజులవారి వీధి చివర సందుమలుపులో ప్లేడర్ గారింటి ముందు భోజనానికి వెళ్తున్న వరలక్ష్మిని కసిగా లెంపలు వాయించి మా ఇంటికి ఇంకోసారి భోజనానికి వచ్చామంటే నరికేస్తాను జాగ్రత్త అన్నాను. ఆ తర్వాత వరలక్ష్మి తమ ఇంటికి భోజనానికే రాలేదు. సెలవుల తర్వాత తను మావయ్య గారు ఊరు చదువుకోవడానికి వెళ్ళిపోయాడు. మౌనంగా ఉండిపోయామే. జగదీష్ ముందుగా నేను వరలక్ష్మిని చెప్పలేదని కోపమా? అతని చేతిని అందుకుని చెంపక ఆనించుకుంటూ అడిగింది కల్పన. కాదు, ఆ వరలక్ష్మి కాదని చెప్పు కల్పన. నేను మనసిచ్చి ప్రేమించి తాళిగట్టి స్వంతం చేసుకున్నది కల్పన, వరలక్ష్మి కాదు. అలా చెప్పు కల్పన అన్నాడు జగదీష్ ఆమె చేతిని తన 2 చేతులతో గట్టిగా నొక్కి పట్టుకుంటూ. కల్పన కన్నా 10 ఏళ్ళు వరలక్ష్మి నిన్ను ఎక్కువగా ప్రేమించింది జగదీష్. ఆమెకు నిన్ను ప్రేమిస్తున్నానని తెలియదు. కానీ నువ్వు చెడు అలవాట్లు పాలవుతుంటే సహించలేకపోయింది. నిన్ను ఎంతో ఉన్నతంగా ఊహించుకుంది. అందుకే ఎంత హింసించినా నోరు మెదపకుండా సహించింది. ఆమె చెయ్యని విసురుగా ఊపి వదిలేస్తూ ఇంతకాలంగా నాకీ నిజం ఎందుకు చెప్పలేదు అసహనంగా అడిగాడు జగదీష్. మొదట చిన్ననాటి ద్వేషం మనసులో ఉంచుకొని పై అధికారివి కనుక నన్ను ఏ రకంగా హింసిస్తావు అనే భయం చేత. తర్వాత నీతో పరిచయమై నిన్ను అర్థం చేసుకున్నాక క్రమంగా నా మనసు నీ వైపు ఆకర్షితమైంది. నువ్వు నాకు దూరమవుతావేమో అని, నన్ను కోరుకునే నీ మనసు విరిగిపోతుందని, నా మెడలో తాళి కట్టవని, నీకు భార్యను కాలేనని, పొంగిన పాల మీద నీళ్లు చిలకరించినట్టు ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పావు? ఎప్పుడు ఈ నిజం నాకు చెప్పాల్సిందే కాదు. నా మనసుని చిత్రవద చేశావు. అసలు పేరెందుకు మార్చుకున్నావు? పిడికిలతో తల కొట్టుకుంటూ అన్నాడు జగదీష్. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. పూర్తిగా చిన్ననాటి జగదీష్ మారిపోయాడు అని అనుకున్నాను. నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడే వారి మీద చూపించే సానుభూతి చూసి వరలక్ష్మిపై నీకు జాలి, సానుభూతి మాత్రమే ఇప్పుడు నీ హృదయంలో ఉంటాయి అని అనుకున్నాను. కానీ ఆనాటి కసి ఇంకా కరిగిపోలేదన్నమాట. పోనీ జగదీష్, భగవత్ సాక్షిగా నేను నిజం చెప్పాను. నేను నీ దాన్ని. ఏ శిక్ష విధించినా, చివరికి చిత్రవద చేసినా సరే నీ ఇష్టం. నా పేరు ఎందుకు మార్చుకున్నానన్నావు కదూ, నువ్వు అడిగావు. నేను కాదు మార్చుకున్నది, ప్లీడర్ గారి భార్య. ఏమిటో ఒకరికి నేనంటే ద్వేషమైతే ఆమెకు నేనంటే విపరీతమైన ప్రేమ, వాత్సల్యం. నువ్వు మీ మామయ్య గారింటికి వెళ్ళిపోయిన కొద్ది రోజులకే మా నాన్న పోయారు. రామచంద్రరావు గారు, ప్లీడర్ గారు విశాఖపట్నంలో మకాం ఎత్తేస్తూ నన్ను కూడా తీసుకుపోయాడు. వరాలు పేరు బాగుండలేదని ఆమె కల్పన అని పిలిచేవారు. ఆ పేరే స్థిరపడిపోయింది నాకు.
ఆ ఊళ్ళో కూడా వారాలేనా వెటకారంగా అడిగాడు. నవ్వి, నేను సిగ్గుపడడం లేదు జగదీష్. వారాలు చేసుకొని బ్రతుకుతూ చందాలెత్తి ఫీజులు కట్టి బిఏ పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించాను. నీలాంటి భర్తను పొందాను. నాకు గర్వంగా ఉంది. నన్ను మోసం చేశావు జగదీష్. అసలు ఈ నిజం ఎప్పుడూ నువ్వు చెప్పకుండా ఉండాల్సింది కల్పన. నా మనసు వికలమైపోయింది. పిచ్చెత్తేలాగా ఉంది. నిప్పులాంటి నిజం దాచలేం జగదీష్. ఇప్పుడు నేను చెప్పకపోయినా నీకు తెలియక మానదు. ఈ 15 సంవత్సరాల్లో అత్తయ్య నన్ను 4 సార్లు చూసింది. అత్తయ్య ద్వారా నేను ఫలానా అని నీకు తెలియక మానదు. వరలక్ష్మి అంటే కేవలం ద్వేషమేనా? జాలి, దయ, సానుభూతి ఏమీ లేదా జగదీష్? దీనంగా అడిగింది కల్పన. బాధగా ఆమె వైపు చూసి, ఇప్పుడు నేను నిజం వినటానికి సిద్ధంగా లేను. ప్లీజ్ దయచేసి నా ఎదుటి నుంచి తప్పుకో. కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలేయి అంటూ అతను చరచరా డాబా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. అతని వెనక ఆమె కూడా దిగువకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి వాళ్ళిద్దరికీ నిద్ర పట్టలేదు. పొరపాటు చేశాను, ఓ బిడ్డ తల్లయ్యాక చెప్పాల్సిందనమాట అని తనను తాను దూషించుకుంటూ కనులు వాచేలాగా ఏడ్చింది కల్పన. వరలక్ష్మి, కల్పన, జగదీష్ హృదయ సంఘర్షణలో నలిగి చర్చించి అలసి ఓ నిర్ణయానికి వచ్చింది. ఏదో రాసుకుంటున్న జగదీష్ గదిలోకి కాఫీ కప్పుతో బెదురుగా భయంగా ప్రవేశించిన కల్పన అతని తల మృదువుగా నిమురుతూ, జగదీష్, ఏమిటి నిర్ణయించుకున్నావు? నీ ఈ కల్పనకి ఏ శిక్ష విధిస్తావు? నిన్నటి విధి పరీక్షలో కల్పన గెలిచిందా, ఓడిందా? చెప్పు జగదీష్ అంది కల్పన. వర్షం వెలిసిన వాతావరణంలా నిర్మలంగా ఉన్న వదనం పైకెత్తి చిరునవ్వుతో ఆమె వైపు చూస్తూ, గెలిపే. కల్పనకి ఓటమి లేదు. అమ్మకి ఉత్తరం రాస్తున్నాను. వారాల పిల్ల వివరాలన్నీ వచ్చి ఆశీర్వదిస్తుంది అన్నాడు జగదీష్. అమ్మ దొంగ, నన్ను నిన్న రాత్రంతా ఏడిపించావు. అత్తయ్యకి నేను రాస్తానుండు. వస్తుందిగా, చెప్పొచ్చులే. నా మీద నేరాలు చెప్పడం నీకు అలవాటేగా అన్నాడు జగదీష్. గలగలా కలిసి నవ్వారు వారిద్దరూ. కథ సమాప్తం. మరి ఈ కథకు కూడా ఎక్కువ లైకులు ఇస్తారు కదూ. కనీసం 50 లైకులైనా ఇవ్వండి. ఈ కథను గురించి మీ స్పందనని నాకు తెలియచేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.